మన రెడ్డి బిడ్డలు చాలామంది అనంతపూర్ డిస్టిక్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది మన రెడ్లకు ఉండేటువంటి ఒక గుణం ఏముందంటే చేయి చాచి అడుక్కునే పరిస్థితి ఎక్కడ ఉండదన్నమాట. అలాంటి వాళ్ళని మనమే మన సొంతంగా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ప్రతి ఒక్కరిని రేపు రాబోయే రోజుల్లో రెడ్లని అందరినీ ఐకమత్యం చేసి, ఎంతో మంది ఇక్కడ పొలిటీషియన్ ఉన్నారు, ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు, పెద్ద పెద్ద వ్యవసాయదారులు ఉన్నారు, అందరూ కూడా అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకు ఒక స్థాయి వచ్చి వాళ్ళు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ నాయకులు ఇక్కడ ఇలాంటి ప్రోగ్రాములు చేసేదానికి మన గంగలకుంట నరేష్ కుమార్ రెడ్డి అన్న గారైతేమి, మరి ఇంకా ఎవరైనా నాయకులు అయితే వాళ్ళకు ఒకరికి పట్టాల్సిన అవసరం ఏముందండి? వాళ్ళు కూడా మనలా కూడా వాళ్ళు చేసుకునే వాళ్ళు కదా. బట్ అయితే వాళ్ళు ఇలాంటి ప్రోగ్రాములు చేస్తున్నందుకు వాళ్ళు రేపటి రోజు ఎక్కడ ఫంక్షన్ హాల్ ఎదుర్కోవాలి, ఎవరు భోజనాలు పెడుతున్నారో వాళ్ళు ఎదుర్కోవాలి, లేకపోతే ఈ మీడియా మిత్రులు ఎదుర్కోవాలి, లేదా పోలీస్ సపోర్ట్ తీసుకోవాలి. ఇలా కష్టపడే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఎవరైనా ఈరోజు మన రెడ్డి బిడ్డలు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి ఇమ్మీడియట్లీ సపోర్ట్ చేసి, దయచేసి మాకెందుకులే, వాళ్ళే లీడర్స్ కదా, వాళ్ళే చేసుకొని అనేది వాళ్ళ మీదే వదిలేసుకోకున్నట్లా మనం కూడా సపోర్ట్ చేసి వాళ్ళు చేసుకుంటే రాబోయే రోజులు మనం ఈరోజు రేనాటి ముద్దు బిడ్డ మరి నరసింహారెడ్డి గారు ఏదైతే ఉన్నారో ఇలాంటి ప్రోగ్రాములు చేసుకునే దానికి వాళ్ళ ద్వారా మన వల్ల అవదు, వాళ్ళ ద్వారా ఇలాంటి ప్రోగ్రాములు చేసుకునే దానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ఏమిటంటే రాబోయే రోజుల్లో పార్టీలు ఏదైనా వచ్చినా కూడా ఇలాంటి ఒక వేదిక ఉండాలి మన రెడ్లు. కానీ ఈ అనంతపురంలో ఎన్నో సంవత్సరాలు మనం అనుకోనేంటంటే మనం ఎప్పుడూ రెడ్లు నాకు తెలిసి 100 సంవత్సరాల నుంచి అనంతపురం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది సీఎంలు అయినారు, మరి మంత్రులైనారు, ఎమ్మెల్యేలు అయినారు. ఎవరు పక్షపాతంగా వ్యవహరించకుండా వాళ్ళందరినీ సమానంగా చూశారు. అలా అనుకోని ఇలాంటి వేదికలు ఎన్నో మన వాళ్ళు కట్టించుకోలేదు.